శ్రీ గురుభ్యో నమ. కొంతమంది వచ్చి అడుగుతూ ఉంటారు, అంటే అభివృద్ధి కార్యక్రమాలను అని మనం పేపర్లో వీటిలో అంతా చూస్తూ ఉంటాం. ఈ అభివృద్ధి కార్యక్రమాలకు ముహూర్త నిర్ణయం ఏ విధంగా చేస్తాము అంటే, ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ఒక వెంచర్లో అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, లేదంటే ఒక ప్రభుత్వ రంగ సంస్థ ఒక గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, లేదంటే ఒక పార్కో, లేదంటే సీసీ రోడ్లో, లేదంటే ఇంకా ఏమన్నా సరే, లేదంటే ఒక పెద్ద కంపెనీలో ఆ కంపెనీ చుట్టూ ఉన్నటువంటి పరిసరాలను అభివృద్ధి చేయాలి అనుకొని ఇటువంటివన్నీ జరుగుతున్నప్పుడు దీనికి శాస్త్రంలో ఏ విధంగా ముహూర్తాన్ని నిర్ణయించాలి అనేదానికి మనకు శాస్త్రం ఏం చెప్తుంది అంటే, ముహూర్త గ్రంథాల్లో అభివర్ధిష్ణుర్ యత్కుర్యాత్ కార్యం తారాసు ఊర్ధ్వముఖేషు తత్ ఊర్ధ్వాస్యానాం నృరాశీనాం ఉదయేషు విధీయతాం అనుకొని. అంటే అభివర్ధిష్ణు యత్కుర్యాత్, అభివర్ధిష్ణు అంటే అభివృద్ధి యొక్క కార్యక్రమాలను ఏ విధంగా చూడాలి అంటే, తారాసు ఊర్ధ్వముఖేషు చ, నక్షత్రాల్లో ఊర్ధ్వముఖ నక్షత్రాలు, అధోముఖ నక్షత్రాలు ఈ విధంగా చెప్తూ వస్తుంటారు. దీంట్లో ఊర్ధ్వముఖ నక్షత్రాలలో ఆ కార్యక్రమాన్ని చేస్తూ రావాలి. అదేవిధంగా లగ్నాన్ని ఏ విధంగా నిర్ణయం చేయాలి అంటే, ఊర్ధ్వాస్యానాం నృరాశీనాం, ఊర్ధ్వముఖ రాశుల యందు, దాంట్లో కూడా పురుష రాశుల యందు ఈ కార్యక్రమాన్ని చేస్తూ వస్తే ఆ అభివృద్ధి కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరుగుతూ వస్తాయి. ఎటువంటి ఆటంకాలు లేకుండా ఆ గ్రామం కానీ, ఆ సంస్థ కానీ, ఆ వెంచర్ కానీ చాలా ఉన్నతమైనటువంటి స్థానంగా అభివృద్ధి అవుతూ వస్తాయి అనేది మనకు శాస్త్రంలో చెప్పినటువంటి విషయం.